అందరికీ నేను చెప్పగలిగేది ఏంటి అంటే ఈ ప్రపంచంలో ఏ కష్టం వచ్చినా కాపాడటానికి కోర్టు ఉంటుంది ఫస్ట్. ఓకే, ప్రాపర్టీ విషయానికి వచ్చారికి ఏంటంటే చాలామంది మన భారతదేశంలో చేసే తప్పేంది అంటే ఒక అడ్వకేట్ దగ్గరికి పోవటం అనేది ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే ఏంటంటే దాన్ని ఒక నెగిటివ్ వేలో చూస్తారు ఫస్ట్. అదే కొద్దిగా జ్వరం వచ్చిందంటే అయ్యిన పోయి మనం డాక్టర్ దగ్గర అన్ని టెస్టులు చేయించుకుంటాం, భయం సావు అంటున్నాం, ఆరోగ్యం ఖరాబ్ అవుతాను. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద లాకి వచ్చారికి ఏంటి అంటే మొత్తం మన జీవితం అంతా సంకనాకిన తర్వాత ఎండింగ్లో వస్తాడు. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి ఏంటంటే జ్వరం వచ్చినప్పుడు రాడు, జ్వరం వచ్చినప్పుడు అడ్వకేట్, ఇప్పుడు వానికి ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు అడ్వకేట్ దగ్గరికి పోయి కూర్చొని ఆ సాల్వ్ చేసుకుంటే అది 1000 రూపాయలతోనే పోతుంది. వీడు ఏం చేస్తాడు, అన్నీ తెలిసినట్టు మొత్తం వీడియో చేసుకొని సొంత మంది వీడియో చేసుకొని అన్నీ చేసుకొని ఇక వెంటిలేటర్ టైంలో మా దగ్గరికి వస్తారు, అడ్వకేట్ దగ్గర వెంటిలేటర్ టైంలో వస్తారు మా దగ్గరికి. అంతసేపు వాడే అన్నీ చేసుకుంటాడు, అన్నీ తెలిసినట్టు వాడే చేసుకుంటాడు. అట్లెట్లయితే సార్ నమ్మిన సార్ అంటాడు, ఇట్లెట్లయితే సార్ అంటే అన్ని క్వశ్చన్లు ఆడే వేసుకుంటాడు, ఆన్సర్ ఆడే వేసుకుంటారు. ఎండింగ్లో మొత్తం వెంటిలేటర్కి వచ్చి చచ్చిపోతారు చూడు, అప్పుడు అడ్వకేట్ దగ్గరకు వచ్చి ఇప్పుడు నాకు ఇన్స్టెంట్ జస్టిస్ కావాలి అంటాడు. అడ్వకేసీలో నీకు అందరికీ నేను ఇవాళ అడ్వకేట్ డే కదా, ఈ డే సందర్భం స్పెషల్గా కట్ చేసి పెట్టండి నేను చెప్తా. నీకు న్యాయం జరగాలి అంటే నీకు సమస్య వచ్చినప్పుడే పో, సమస్య ముదిరిన తర్వాత పోకు. అర్థమైందా? సమస్య ముదిరిన తర్వాత పోయినావు అనుకో ప్రాబ్లం అవుతుంది.